దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చాలు. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. ఆదికాండములో ఒకసారి చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలా అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసముతోనే ఈ పంటను పండించుకుంటావు అని అన్నాడు ఆయన. ప్రయాసం అంటే కష్టము. కొంతమందికి వంగి పని చేయాలంటే బాగా ఇష్టపడతారు, వంగి పని చేయాలంటే బాగా సనుక్కుంటారు, చికాకు పనులు చేయలేరు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు సమస్యలను వదిలిపెట్టి పారిపోతూ ఉంటారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడవవుతావు. శ్రమ దేవుడు తీసుకొచ్చేది. బైబిల్ వాక్యం అంటుంది, శ్రమ దేవుడే తీసుకొస్తాడు ఒక మనిషికి. కష్టము ఒక మనిషికి దేవుడే తీసుకొస్తాడు. బైబిల్ వాక్యం అంటుంది, గాయము చేయువాడను నేనే, దాన్ని మాన్పువాడను నేనే. హిజ్కియా తన హృదయములో గర్వించినప్పుడు హిజ్కియాకు ఒక వ్యాధి సంభవించిందట. ఆ వ్యాధి పేరు ఏం పేరు అనంటే బైబిల్లో మరణకరమైన రోగము. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద మరణకరమైన రోగాలు ఏంటంటే క్యాన్సర్ ఉన్నది, టీబీకి ఆల్రెడీ మెడిసిన్ వచ్చినాయి. కాబట్టి ఎంత భయంకరంగా టీబీ వచ్చినా దాన్ని మెడిసిన్ ఒక 6 నెలలు కోర్సు ఉపయోగిస్తే అది తగ్గిపోతుంది. క్యాన్సర్, హెచ్ఐవి, ఎబోలా, ఇంకా భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. హెచ్ఐవిని కూడా కంట్రోల్ చేయగలుగుతూ ఉన్నారు. క్యాన్సర్ 2-3 స్టేజీలు దాటితే అంతే చేతులు ఎత్తేస్తూ ఉన్నారు డాక్టర్లు. ఇంకా మించిపోతే డాక్టర్లు చెయ్యి ఎత్తేస్తూ ఉన్నారు. కొన్ని మరణకరమైన వ్యాధులు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు భూమి మీదకి తీసుకొస్తున్నారు అంటే దేవుడే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు దేవుడు క్రైస్తవులకు మందిరానికి వచ్చిన తర్వాత కొన్ని శ్రమలు వస్తాయి, దేవుణ్ణి నమ్ముకోవడం కొరకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి. నమ్ముకోవడం కొరకు వచ్చే శ్రమల ద్వారా దేవుణ్ణి నమ్ముకుంటారు. నమ్ముకున్న తర్వాత వచ్చే ప్రతి శ్రమ నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడం కొరకు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. నమ్ముకున్న తర్వాత వచ్చే శ్రమ నిన్ను నెక్స్ట్ లెవెల్ నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు నువ్వు విశ్వాసిగానే ఉంటావా? దేవుడు చెప్పిండు, మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నాడు ఆయన. మీరందరూ ఈ పాటికి శిష్యులు కావాలి. శిష్యుడు అని అంటే తన పని తను చేసుకునేవాడు కాదు. తన పని తను చేసుకోవాలి. దేవుని పని కొరకు కొన్ని దినాలు కేటాయించి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి. ఆత్మలోకములో ఏం జరుగుతూ ఉన్నదో శరీర సంబంధులకు తెలియదు. గమనించండి. ఆత్మానుసారులు ఆత్మ విషయములపై మనసుంచుతారు, శరీరానుసారులు శరీర విషయములపై మనసుంచుతారు అని రాయబడింది. శరీరానుసారమైన ఆ జీవితము ఎడిపోతుంది, మరణానికి దారితీసి నరకానికి వెళ్తుంది. ఆత్మానుసారమైన జీవితము మరి
పరలోకానికి తీసుకెళ్ళడానికి దారి తీస్తుంది. హల్లెలూయా. ఆత్మ సంబంధులు. అందుకనే ఒక యవనస్తుడైన ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన చెప్తున్న మాట ఏందంటే, చాలాసార్లు మీ మధ్యలో పంచుకున్నా, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలనంటే, అతడు ఆ దేవుడు సత్పురుషుడా, యేసుక్రీస్తు ప్రభుల వారినే ఆ యవనస్తుడు అడుగుతున్నాడు, సత్పురుషుడా నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అని అంటే, నీకు తెలుసు కదా 10 ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని పాటించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, పొరుగువాన్ని ఆశించొద్దు, పొరుగువాని భార్యను ఆశించొద్దు, గెట్రవుతులు మలపోద్దు, ఇట్లా ఆజ్ఞలు ఉన్నాయి రా బిడ్డ, వాటిని పాటించాలంటే ఇవి బాల్య దినములో నుండే నేను చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. చాలామంది మందిరానికి వస్తారు, ఆజ్ఞలు పాటిస్తారు, అయినను వారి మనసు ధనం మీదనే ఉంటుంది, వారి మనసు పాపం మీదనే ఉంటుంది. మనసు ఉంటుంది, వాటి మీద చెయ్యరు, కానీ మనసు ఉంటుంది. బైబిల్ వాక్యం అంటుంది, నీ మనసు ఎక్కడుంటుందో, నీ ధనం ఎక్కడుంటుందో, నీ మనసు ఎక్కడ ఉంటుంది. నీ మనసు ఎక్కడ ఉంటుందో అక్కడి నుండేలే నువ్వు, ఒకవేళ నీ మనసు దేవుని మీద ఉన్నదనుకో, ఎటు పోతుంది? పరలోకం పోతుంది. దయ్యం మీద, ధనం మీద నీ మనసు ఉంటే పాతాళం పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, మందిరానికి వచ్చి సాయంత్రం వెళ్ళి కళ్ళు లోట్ల కాడ కూర్చొని కళ్ళు తాగేటోళ్ళు కూడా ఉంటారు. ఒక పాస్టరు, గమనించండి, ఒక పాస్టరు ఆయనట వాక్యం పొద్దంతా బోధించి సాయంత్రం వెళ్ళి కళ్ళు లోట్ల కాడ కూర్చొని కళ్ళు తాగిండట. కళ్ళు తాగుతుంటే, ఏందా నువ్వు పాస్టర్ కదా అంటే, బైబిల్లో ఉన్నదే ఆ తాగమని. పాత నిబంధనలో ద్రాక్షరసం తాగిరు. సామెతల గ్రంథములో 31వ అధ్యాయములో రాజులు ద్రాక్షరసమును తాగకూడదని మనం ఏమలం, రాజులైన యాజక సమూహము. మీరు అనుకోవచ్చు, నాకు ఇల్లే లేదు, నేను రానెట్లా, నేను రాజునెట్లా అని. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై, నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివి. ఒక ధనవంతుడు వెళ్తా ఉంటే, ఒక కుబేరుడు వెళ్తా ఉంటే, ఒక కోటీశ్వరుడు వెళ్తా ఉంటే వాని ఏమంటే బాడీ గార్డ్స్ ఉంటారు ఈ లోకంలో. నీకున్నారా? ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. వానికైనా శరీర సంబంధాలు ఉంటారు, నిద్ర వస్తుంది, వాళ్ళు పడుకుంటారు, కానీ నీ చుట్టూ కోటాను కోట్ల దూతల సైన్యం ఉంటుంది, సమూహం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. నిన్ను కాపాడుకునే దేవుడు ఆయనే. 34వ కీర్తనలో వాక్యం అంటుంది, దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు పడుతున్న ఇబ్బందుల నుండి వారిని విడిపించుకొని తీసుకుపోతుందని దేవుని వాక్యం రాయబడింది. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో కూడా రాయబడింది. పేతుర్ని జైలు నుండి తీసుకొని వెళ్తా ఉన్నది దైవజనమా. హల్లెలూయా. నీ ఇబ్బందులో నుండి నేను తీసుకొని వెళ్తుంది దూత కావలి ఉండి. దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? శ్రమ దినమునను కృంగొద్దు. కీర్తన గ్రంథం 6వ అధ్యాయములో దావీదు కృంగాడా? దావీదు చేస్తున్న ప్రార్థన చూడండి. ఈరోజు మనం ఆ కీర్తన వివరించుకున్నాం. 6వ కీర్తన చూడండి. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. కృంగిపోయి ఉండకూడదు. నాకెవరు సాయం చేస్తలేరు, ఇంకా ఎప్పుడు వస్తుందా అమ్మ జవాబు, ఇంకెప్పుడు వస్తుంది జవాబు అని చెప్పి కాదు. ప్రతి దినము మోకరించగలిగిన బిడ్డలు మోకరించలేని బిడ్డలు కూర్చొని ప్రార్థన చేసినట్లయితే నువ్వు ఎట్లా చేసినా ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకు మోకరించాలంటే తగ్గింపుకు సాదృశ్యము. నీ మోకాళ్ళు పని చేయట్లేదా, నీ నడుము పని చేయట్లేదా, నీకు పని చేయని సంగతి ఆయనకు తెలుసు. కానీ నువ్వు ఆరోగ్యకరంగా ఉండి కూడా మోకరించకపోతే ఆయన నిన్ను లెక్క అడుగుతాడు. నీ చేతులు పైకి ఎత్తలేకపోతానవా? పాస్టర్ ఎత్తు అంటా, నువ్వు ఎత్తలేకపోతాను. పాస్టర్ కోపం చేస్తే బాధపడకు, నువ్వు ఎత్తుతలేవు అని చెప్పి అంటాడు. దేవుడు బాధపడితే బాధపడాలను. పాస్టర్ చెప్పే క్రమం పాస్టర్ చెప్తాడు. నీ లోపల బలహీనత ఉన్నది కాబట్టి నువ్వు ఎత్తలేదు.
నిన్నే అంటానని అనుకోకు, నీలో ఉన్నది దేవునికి తెలుసు బలహీనత. హల్లెలూయా, హల్లెలూయా. నా వల్ల కావట్లేదు కానీ చెప్తున్నారు, అయినంత వరకు సాధ్యపడడానికి ట్రై చేయి. వాక్యం అంటుంది, జెరుబ్బాబేలుతో దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రవచనం చెప్తున్నాడు, జెరుబ్బాబేలు శక్తి చేత బలము చేత కట్టాలని అనుకుంటున్నావరా బిడ్డ, నీ శక్తి ద్వారా నీ బలము ద్వారా జరగదురా బిడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. నా ఆత్మ ద్వారా చేత చూడు, నా ఆత్మ ద్వారా. రాజులు సైతము, కొరేష్ ఒక అన్యుడైన రాజు, కొరేష్ ఒక అన్యుడైన రాజు, కల్దీలకు అన్యుడైన రాజు. అన్యుడు ప్రేరేపించబడి యెరూషలేము ప్రార్థనా మందిరానికి ధనం పంపిస్తూ ఉన్నాడట, ధాన్యం పంపిస్తున్నాడట, నూనె పంపిస్తున్నాడట, ఇవన్నీ పంపిస్తున్నాడు, ఉప్పు పంపిస్తున్నాడు, పప్పులు పంపిస్తున్నాడట. ఒక అన్యుడు. వాళ్ళు దేవాలయం కడుతూ ఉంటే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు యూట్యూబ్లో చూడొచ్చు, సమయము అనే ఒక ఫిలిం ఉంటుంది, చిన్న షార్ట్ ఫిలిం. ఆ ఫిలింలో ఇద్దరు పాప బాబు, అది బయట జరిగిన చరిత్రను అందులో తీశారు. వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు చనిపోతారు. చనిపోతే వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళేటోళ్ళే వాళ్ళు, అయినను వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఆ పిల్లగాడు మోరిలో ఉంటా ఉంటారు. వాళ్ళు మోరి తెలుసుగా, పెద్ద మోరి, మిషన్ భగీరథ పైపులు ఉన్నాయి, అసంటి మోరిలో వాళ్ళు నివాసం చేస్తూ ఉంటారు. గమనించండి. అయితే ఆదివారం రాగానే వాళ్ళకున్న గుడ్డలు ఏదో వేసుకొని ప్రార్థనకు పోయి, వాళ్ళు ప్రార్థనకు పోయి అక్కడ కూర్చున్నప్పుడు సమయము చాలా విలువైనది, సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి అని అక్కడ వాక్యం రాయబడ్డది. ఈ మాటను ఆయన చెప్పిన తర్వాత వాక్యం చెప్పిండు ఆయనే, సమయం చాలా ఇంపార్టెంట్, దేవుని రాకడ అతి సమీపమై ఉన్నది, మీరు దేవుని తెలుసుకున్నారు, తెలుసుకునే లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించండి అంటే అప్పటి వరకు కూలినాలు చేసుకున్న అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రకటించగానే వాడు కూలినాలు చేస్తే వానికి 100-50 వచ్చేది, కానీ ఒక ఆమె ప్రేరేపించబడి 500 రూపాయలు వాడు చేతులు పెట్టి ఒక అట్టి పండ్ల కవర్ చేతికిచ్చి, మా నాన్న తీసుకో ఇవి అని చెప్పి వెళ్ళిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. నువ్వు వారానికి 1 రోజు 2 రోజులు ఖాళీగా ఉండి వెళ్ళి సువార్త ప్రకటిస్తే 100 రెట్ల ప్రతిఫల దీవెనిస్తాడు దేవుడు. నీ నోరు నీ దగ్గరనే పెట్టుకొని నువ్వు నీ దగ్గరనే ఉండి నీ పరిస్థితులు ఎప్పుడు నీ బాగు గురించే, నీ కుటుంబం గురించే, నీ పిల్లలే, నీ భర్తే, నీ భార్యే, నీదే, వానికి నేను ఎందుకు చెప్తా సువార్త అనుకుంటా నువ్వు తిరిగితే రేపు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది, కొరంతి పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరంతీలకు రాస్తూ ఉన్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడలా నాకు శ్రమ అంటున్నాడు ఆయన. సువార్త ప్రకటించకపోయినను శ్రమలు విస్తరిస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకప్పుడు నువ్వు సువార్త ప్రకటించవచ్చు, ఇప్పుడు ప్రకటిస్తలేవు కావచ్చు. అయితే నిన్ను శ్రమ వెంబడిస్తూ ఉందేమో. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారానికి 1 రోజు 2 రోజుల నువ్వు కేటాయించుకొని సువార్త ప్రకటించడానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నీ గురించి చెప్పుడు కాదు, ఆయన గురించి చెప్పు. ఎవరి గురించి? దేవుని గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్పు, ఆయనను మహింపరచు, ఆయన గురించి చెప్పు. చాలా అంతే. వాడు ఇన్నా వినకపోయినా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు చూసుకుంటాడు. దైవజనమా, కొంతకాలానికి ఏమైంది తెలుసా? ఆ చిన్న బిడ్డలు ఇద్దరికి మమ్మీ డాడీ ఇద్దరు లేరు కదా, ఓ 2 సువార్థికులు అకస్మాత్తుగా వాళ్ళకి పిల్లలు లేరు. ఆమె ఎంత ప్రార్థన చేసినా ఆమెకు పిల్లలు గారు, ఎంత ప్రార్థన చేసినా పిల్లలు గారు. ఆమె భర్త మీద అలుగుతూ ఉంటుంది, నేను ఎంత ప్రార్థన చేసినా పిల్లలు అయితే లేరని. ఒకరోజు దేవుడు దర్శనం చూపించినట్టు ఆమెకి 2 పిల్లల్ని ఇచ్చినట్టు. ఆమె గర్భఫలం ఇస్తారు కావచ్చు అని ఆమె అనుకున్నది. కానీ ఒకరోజు వాళ్ళు ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయి కలిసినప్పుడు, నానా నువ్వు ఇట్లున్నావు, సువార్త ప్రకటిస్తాను, మరి మీకు మమ్మీ డాడీ లేరా? నువ్వు ఇంత చిన్న వయసులోనే ప్రకటిస్తున్నావు అంటే, మా మమ్మీ డాడీ ఇట్లా చనిపోయారంటే వాళ్ళు బాగా ఏడ్చి వెళ్ళి వాళ్ళ చెల్లె దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అద్భుతంగా వాళ్ళని పెంచుకుంటారు. దైవజనం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు ఆయన. కలగజేస్తానంటున్నాడు. ప్రతి ప్రశ్నకు ఆయన జవాబు ఇస్తాడు.
బయటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు లోకం గురించి ఆలోచన చేయకండి, దేవుని గురించి ఎక్కువ ఆలోచన చేయండి. సువార్త ప్రకటించడం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, భూముల గురించి, జాగల గురించి, వీటి గురించి మనసు పెట్టకండి. భూమి మీద ఉన్న ధనం మీద మీ మనసు పెట్టకండి అన్నాడు ఆయన. నేను చెప్తున్నాను దైవజనం, ఎంత దేవుని మీద మీ మనసు ఉంటుందో వాటి పనులు అవే జరుగుతూ ఉంటాయట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి, 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? నీ త్రోవలు అంటే ఏంటి? ప్రతిరోజు ఇలా నాటేయాలి, రేపు దుక్కి పిండేయాలి, ఎల్లుండి ఇల్లు కట్టాలి, కొడుకు పెళ్లి చేయాలి, బిడ్డ పెళ్లి చేయాలి, బిడ్డని భర్త కొట్టిండు, బిడ్డ కష్టాలలో ఉన్నది, కొడుకు కష్టాలలో ఉన్నాడు, జాబ్ వస్తలేదు, నష్టపోయినాడు. ఇవన్నీ త్రోవలు, ఇవన్నీ షికాకులు. ఇక వీటి గురించి నువ్వు తెల్లదాకా ఇట్లా అనుకుంటా, ఇట్లా నిద్ర పట్టక బయటికి లేచి తిరుగుతూ ఉంటాడు, నన్ను మంచిలు తాగుతాడు. మోకరించి ప్రార్థన చేసి నీ మార్గాన్ని, బైబిల్ వాక్యం అంటుంది, నీ భారము, నీ కుటుంబ భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. నీ భారము, నీ పని భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. యోసేపు చీకటితోటే లేచి యోసేపు ప్రార్థన చేసి దేవుని యొక్క కృపను పొందుకున్నాడట. 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు తెల్లారుజామున నేను మందిరానికి పోతా. ఒకరోజు బాగా ప్రార్థన చేయగలుగుతా, ఒకరోజు ప్రార్థన చేస్తే కానీ కొంత తృప్తి అనిపించదు. ఆ రోజు అంతా కలవరం అవుతా ఉంటుంది. ఇట్లా ప్రతిరోజు పోరాటమే. ప్రతిరోజు మనం ఆడికి వస్తుంటే, ప్రార్థన కాడికి వస్తుంటే వాడు వెనకబట్టి గుంజుతా అంటాడు. మనం అర్థమవుతుంది నా మాటలు? నా వైపు చూడాలి, నా వైపు. మనం ప్రార్థన కాడికి, మన పడక గది నుండి వెళ్ళి ప్రార్థన కాడికి వస్తా అంటే పడక మించి లేస్తా అంటే లేవకు రా పండుకో అంటది. నిద్ర కమ్ముకొత్తా అంటది. ఇలా పొద్దుగాల మా పవిత్రం లేపి ప్రార్థన కాడి నాడు నాన్న ప్రార్థన చేసుకో, సండే త్వరగా చేసుకో అది అంటే లేచి ఆడ కూర్చొని ఆగింది. అట్టనే ఆగితే నేను అన్నా కదా ప్రార్థన చేయనానంటే, ఆగు నాన్న ఇంకా నిద్రమబ్బు బోలే అంట. సాక్షాత్తు పొద్దుగాలనే ఇంకా నిద్రమబ్బు బోలే పోనీ, అది ఇంకా కొద్దిసేపు చేస్తుంది. ఏది? సైతాన్. మబ్బు పోనీయదు, నిన్ను దేవుని కృపచేత తృప్తి పడనీయదు. అది తెల్లవారగానే బైబిల్ వాక్యం అంటుంది ఆదికాండములో, తెల్లవారుతాంది నన్ను వదిలిపెట్టరా. ఎవరంటా ఉన్నారు? దేవుడు అంటా ఉన్నాడు యాకోబుతో, ఒరేయ్ తెల్లవారుతాంది నన్ను వదిలిపెట్టరా, నేను పోతా. తెల్లారిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో ఉప్పసపోను. అర్థమవుతుందా నా మాటలు? నేను కూడా చాలాసార్లు బలహీనుడన్నాయి, కొన్నిసార్లు తెల్లారినాక చేసేది. ఇప్పుడు బాగా చీకట్లోనే చేస్తాను. కొంతమంది ఆశతో తినే ఫుడ్ ఉంటుందా? పండుగకి ఎట్లా తింటాం? మంచిగా వండుకొని బగారా, మటను, చికెను. గమనించండి, ఈ ఫుడ్ కొరకు చెయ్యి కడుగుతా అంటే కూడా నోరు ఊరుతా ఉంటుంది. ఇది ఆశతో తినే ఫుడ్. కొన్నిసార్లు ఇంటికాడ కారం అన్నం ఉంటుంది, అయినా కానీ మనం ఏం చేస్తాం? బతకడం కొరకైనా తింటాం. తెల్లారినాక లేచి చేసే ప్రార్థన కేవలం బతకడం కొరకు చేసే ప్రార్థనే. కానీ చీకటితో చేసే ప్రార్థన, చీకట్లో లేచి ఎత్తరు చూసిన ఆ ప్రార్థన ధూపము వలె దేవుడు దూతలు తీసుకొని పోతాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. దేవుని దూతలు పరలోకానికి తీసుకొని పోతాయి ఈ ప్రార్థన దేవుడు వినడా అంటే వింటాడు. ఇది కూడా అది నువ్వు నిద్రను చంపుకొని చేస్తున్నావు. అది త్యాగముతో కూడిన ప్రార్థన. మందిరానికి కొంతమంది త్యాగముతో వస్తారు, సువార్థికులు
సంఘ పెద్దలు కావచ్చు, సంఘ బిడ్డలు కావచ్చు, త్యాగంతో వస్తారు. ఎట్లాంటి త్యాగం తెలుసా? సారక్క చూడు, ప్రతి సండే ఎట్లా పోతుంది? ఏ వస్త్రం కట్టుకుంటుంది? వేరేది కట్టుకుంటుంది. ఎప్పుడన్నా భర్త లేడు ఆమెకు? సండే నాడు తెల్లటి వస్త్రం కట్టుకొని రామంటే కూడా మనోళ్ళు భయం, ముండరాలనుకుంటారేమో. పరలోకములో నీ బతుకు దినములు అన్నింటిలలో పరలోకములో తెల్లటి బట్టలే కట్టుకోవాలి. కలర్ బట్టలు లేవు, ఉన్నాయి. ఆ చూడు ఒక్క కాడ చూపెట్టరు. లోకం ఇక్కడ తెల్లటి బట్టలు కట్టుకున్న స్త్రీని చూస్తే లోకం ఏమంటుంది? చీ, అది తెల్లటి బట్టలు కట్టుకుని దాన్ని మొగడు చచ్చిండానే అంటారు. వాళ్ళకు భయపడకు. హల్లెలూయా. వాళ్ళకు భయపడకు, దేవునికి భయపడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. బైబిల్ వాక్యం అంటుంది, ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును చంపు నరకాన్ని సృజించిన వారికి మిక్కిలి భయపడు, ఆయనే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఆయనకి ఎవరైతే భయపడతారో సమాజం వైపు చూడరు, సమాజం వైపు చూస్తారు. అమ్మ అబ్రాహం సార్ తిట్టినా, కొట్టినా, తన్నినా, గుద్దినా మా సారక్క సువార్త బంద్ చేస్తుందా? చేస్తుందా నాన్న? మొన్న జాకో పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళిండట. వాళ్ళ బిడ్డే ఆ దైవ కృపను బట్టి డెలివరీ అయింది, కుమారుడు పుట్టిండు. ఆయన హాస్పిటల్ ఉంటే ఏమో పోయి పత్రికలు ఇస్తుందట హాస్పిటల్లో. అరే ఆమె వచ్చింది అని చెప్పి మొన్న అంటాను మన దగ్గరికి. వారానికి ఒకసారో 2 సార్లు పోతుంది అక్కడికి. లక్షల మందికి స్వార్థ అందుతుంది. ధన్యులు. బా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు తన పిల్లలు ఒకవేళ కష్టములు ఉండొచ్చు కానీ ఈ దీవెన వాళ్ళ ముందున్న దినాలలో వాళ్ళ పిల్లలు చూస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. అలా నేను కూడా ప్రకటిస్తలేను అంత సువార్త, నేను కూడా ప్రకటిస్తలేను. అందుకని రావ్వా, నీకు సాయం చేస్తా, నీకు సాయం చేస్తా. నేను తినే భోజనంలో కొంత పెడతా, రావు ఇక్కడికి రా. ఆశీర్వాదం అలా పాలు నేను కూడా కొంత పంచుకుంటానంటే రాలేకపోతాను ఇంత దూరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడి స్వార్థ ప్రకటించి కష్టపడి సేవ చేసేటోళ్లకు నువ్వు తినే బుక్కలు నుండి బుక్క పెట్టు, గొప్ప దీవెన పొందుతావు. ఒక ఆమె మిషన్ కుట్టుకుంటూ ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి. తను కష్టపడి సంపాదించిన దాంట్లో నుండి ప్రథమ ఫలం తీసి నమ్మకంగా స్వార్థ ప్రకటించే వ్యక్తులకు తీసుకుపోయి ఇచ్చింది. ఆమె ఒకరోజు పరలోకానికి వెళ్ళింది. హల్లెలూయా. పరలోకానికి వెళ్తే ఆమె శరీరం ఎట్లయింది తెలుసా? మహిమ శరీరముగా మార్చబడి ఆమె చరిత్ర చూపెడుతుంది. మిషన్ కొట్టుకుంటూ అద్దాలు పెట్టుకొని మిషన్ కుడుతుంది ఆమె. ఆ వచ్చిన ప్రతి రూపాయలు నుండి ప్రథమ ఫలం తీసి పక్కకు పెట్టి సేవ కొరకు ఇచ్చింది. పరలోకములో గొప్ప బహుమానం పొందిందండి, కిరీటాన్ని పొందింది ఆమె. హల్లెలూయా. నువ్వు పొందుతున్నావా? పిసినాసిగా ఉన్నవా? పొందుతానవా? మేము అప్పుడు కోలల పండుగకు పోయేది, ఆట కోలలాట అంటే ఎరికే కదా. ఇప్పుడు ఆడతలేరా? ఈ ఆటకు పోయినప్పుడు పెట్టిన వాళ్ళనో మంచిగా అనేది, పెట్టని వాళ్ళను మూలకున్నది ముసలికుండ, అసలే పెట్టదు పిసినాసి ముండ అని తిట్టుకుంటా పోయేది. ఇది లోకం, నీకు పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు, కానీ పరలోకపు తండ్రి సేవ కొరకు సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వడబారని స్వస్థము నాకై పరమందు దాచి ఉంచితివా, వడబారని స్వస్థము నాకై పరమందు దాచి ఉంచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం
మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా నీ యోరన నన్ను నాటితివా. జీవజలముల ఊటైనా నీ యోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా, హల్లెలూయా. బంగారాన్ని బంగారముగా ఎంచుకోలేదు, వెండిని వెండిగా ఎంచుకోలేదు, ధనాన్ని ధనముగా ఎంచుకోలేదు, ధాన్యాన్ని ధాన్యముగా ఎంచుకోలేదు. ప్రభు కృపే, ప్రభు పరిచర్యే తనకు గొప్ప ధన్యతగా ఎంచుకున్నాడండి యేసన్న గారు. హల్లెలూయా. ఒకరోజు మన దగ్గర ఈ పాస్టర్ ప్రార్థన చేస్తుంటే ఈ పాస్టర్ ఏదైనా మీటింగ్ పెడతా అంటే అదే వాని మీటింగ్కి ఎవ్వడు పోతురా. ఏమంటారట, వాడు పెట్టే మీటింగ్ ఒక్కడ పోవద్దు అని స్వార్థం చెప్పే పాస్టర్లు ఉంటారు. గమనించండి. యేసన్న గారు దీవెనయ్య అనే ఒక దైవజనుడు ఉన్నాడు ఆంధ్రాలో. దీవెనయ్య అనే ఒక దైవజనుడు. ఆయన కన్వెన్షన్ అంటే మీటింగ్స్ పెడుతున్నప్పుడు ఫోన్ చేసిందట. ఫోన్ చేస్తే ఈయన ఫోన్ ఎత్తలేదట ప్రార్థనలుండి. ఎత్తకపోతే తర్వాత మళ్ళీ చేసిందట. మళ్ళీ చేసినప్పుడు కూడా ప్రార్థనలోనే ఉన్నాడట. అప్పుడు ఒక్కసారి దీవెనయ్యకి ఇవ్వండి ఫోను అని చెప్పి అన్నాడట. అంటే నేను తర్వాత మాట్లాడతాను చెప్పు అని చెప్పి అని కట్ చేసిండట ఫోన్. ఆ యేసన్న గారి ఉద్దేశం ఏంటంటే ఆ కన్వెన్షన్కు లక్షల మంది ప్రజలు వస్తారు ఆ మీటింగ్కి. అందరికీ సరిపడా భోజనాలు నేనే పెడతా, దానికి ఎంత డబ్బు ఖర్చు అయినా అని చెప్పి ఈయన ఫోన్ చేసి అది చెప్పడం కొరకు ఈయన ఫోన్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అవుతాయి. తర్వాత స్వయంగా మాట్లాడి చెప్పినప్పుడు మస్తు ఏడ్చిండట దీవెనయ్య గారు. నా స్థితి అంటే నేనున్న పద్ధతిని బట్టి నేను ఎంత సొమ్మును కోల్పోయే వ్యక్తిని. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దైవజనమా. ఒక దైవజనుడు ఆయనకు అవసరం లేదు ఇవ్వాల్సిన అవసరం పరిచర్య కొరకు. కానీ ఎందుకు ఆయన సహకరించడానికి పూనుకున్నాడంటే ఈరోజు ఎంతమందికి పెడతా ఉన్నారు వాళ్ళు భోజనాలు. హల్లెలూయా. వాళ్ళ పరిచర్య అమెరికాలో కూడా గుడారాల పండుగ పెడతా ఉన్నారు. అక్కడ కూడా బాకింది. అమెరికా ఇంకా రానున్న దినాలలో నైజీరియా దేశంలో కూడా అవుతుంది కావచ్చు. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో, మన తెలంగాణలో కూడా ఆ యొక్క హోసన్న మినిస్ట్రీలు చాలా ప్రాంతాలలో ఉన్నాయి సంఘాలు. హల్లెలూయా. సంఘం ప్రార్థన చేయాలి, సంఘము సహకరించాలి, అప్పుడు సేవ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకొకటి సంఘము సువార్త ప్రకటించాలి. ఏ 4 ఆత్మలు రావడానికి ఎంత ప్రయాసపడి ప్రార్థన చేసి కడతా ఉంటే కొన్ని ఆత్మలు మింగుకుంటూ తిరుగుతున్నాయి. మింగుకుంటూ తిరిగే ఆత్మలు కొన్ని ఉన్నాయి. ఇది ఏం పాము? మట్టి తినే మంజరగున కాదు, ఇది కూతేడు పాము. ఇది సంఘంలోనే ఉంటుంది. కొన్నిటిని దొంగతనంగా పోయి మింగుతుంది చెప్పుడు మాటలు చెప్పి. భయంకరమైన శిక్ష. కేవలం ఇక్కడ మాత్రము సాధారణంగా నడవచ్చు. కానీ గమనించండి దైవజనమా, ఆయన ఎవరు సాయిలన్న గారు ఒక వాక్యం చెప్పిండు గుంట నక్క గురించి. నక్క రక్షించబడితే నక్క బుద్ధులు మంచిగానే ఉంటాయి ఫస్ట్, కానీ నమ్మించి గొంతుకొత్తది. గమనించండి. ఎవరైనా దైవజనుని గురించి కానీ పక్క విశ్వాసాల గురించి కానీ మీకు ఎప్పుడన్నా చెప్పుడు మాటలు చెప్తా అంటే చాలుకోవయా నోరుమొయ్యి, మాకు ఈ విషయం చెప్పకు, పక్క విశ్వాసి గురించి చెప్పకు, ఆయన లెక్క ఆయన అప్ప చెప్పుకుంటాడు.
దైవజనుడు లెక్క దైవజనుడు అప్పచెప్పుకుంటాడు. వాళ్ళ గురించి చెప్పకు. సువార్త ప్రకటిద్దాం, దేవుని కొరకు ఏదైనా చేద్దాం, ఈ చెప్పుడు మాటలు మాత్రం మాకు చెప్పకని చెప్పి మీరు అనాలి అంటారా? హల్లెలూయా అంటారా? హల్లెలూయా హల్లెలూయా. ఇంకా 4 తలిగిచ్చి ఇంకా 4 నువ్వు పోతివి ఆయన బాయ్. ఆశీర్వాదానికి వారసులు అగుటకే నిన్ను పిలిచిండు ఆయన. నిన్ను పిలిచింది ఆయన ఎందుకు? వాడబారని స్వాస్థ్యము. బైబిల్ వాక్యం అంటుంది, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నయి. కొన్ని శ్రమలు నీ మేలు కొరకే. కొన్ని శ్రమలు బైబిల్ గ్రంథములో, ఎస్తేరు గ్రంథములో గమనించండి దైవజనమా. ఆనాటి కాలంలో ఈ షూషాను ప్రాంతంలో బబులోను సామ్రాజ్యం, అది కల్దీల రాజ్యాలలో 70 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలుల ప్రజలు బబులోను సామ్రాజ్య అధిపతి అయిన నెబుకద్నెజరు వచ్చి దేవుని ప్రేరేపణ ద్వారానే, ఇర్మియా గ్రంథం చదవండి మీరు, దేవుని ప్రేరేపణ ద్వారానే, 2వ దినవృత్తాంత గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాలు చదవండి. దేవుని ప్రేరేపణ ద్వారానే యెరూషలేము వెళ్ళి ఆ యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని పడగొట్టి బంగారము, ప్రశస్తమైన ఉపకరణములను, అంటే దేవుని యొక్క పాత్రలను, బంగారు పాత్రలు ఇవన్నీ పట్టుకొని అక్కడున్న అనేక మందిని చంపి మంచిగా బలంగా రాజుపాల్ లెక్క, తమ్ముని లెక్క ఉన్నోళ్ళను, మంచి బలమైన వ్యక్తులను, యవ్వన స్త్రీలను వాళ్ళు ఆ బబులోను రాజ్యానికి తీసుకెళ్ళినప్పుడు షూషాను కోటలో అక్కడ కొంతమంది స్థిరపడ్డారు. హల్లెలూయా. అయితే 70 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచనం చెప్పిండు. మొట్టమొదగాలు ఏమని చెప్పిండంటే, 70 సంవత్సరాల తర్వాత మళ్ళా మీరు యెరూషలేముకు తిరిగి వస్తారు, రావాలి, అప్పటిదాకా మీరు బానిసలుగానే ఉంటారని దేవుడు చెప్పిండు. అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతుందా? ఇప్పుడు యెరూషలేములో ఉన్న ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు ప్రవచనాలు చెప్పించిండు. ఇర్మియా అనే అప్పుడున్న కాలంలో ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా ప్రవచనాలు చెప్తాడు, రే మీరు వలసపోయినట్టు నాకు కనపడుతుందిరా, మీరు బబులోను సామ్రాజ్యపు అధిపతి నెబుకద్నెజరు వచ్చి మిమ్మల్ని చంపుతాడు, నాకు కనపడుతుంది దర్శనాలు. మీరు బరి తెగించి పాపాలు చేస్తున్నారు, మీరు ఇటుకల మీద ధూపం వేసి అపవిత్రమైన పంది మాంసం తింటూ మీరు ఇష్టం వచ్చినట్టు బైబిల్ ఉన్నది అట్లా, నేను ఉన్నది చెప్తున్నా. హల్లెలూయా. అపవిత్రమైన తింటూ మీరు జీవిస్తున్నారా? మీ జీవితాలను మార్చుకొని లేకపోతే మీరు 70 సంవత్సరాలు బానిసలుగా పోతారట, దేవుడు చెప్తున్నాడు అని చెప్పి ఇర్మియా చెప్తే ఇర్మియాని తీసుకుపోయి జైల్లో వేసారు. జైల్లో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనములో ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, 2వసారి ఇర్మియాకు, ఇదిగో మాట నెరవేర్చు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరాన్ని ఇస్తాను, గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన మర్మాలు నీకు తెలియజేస్తాను. ఆ జైలు ఉన్నప్పుడే మాట్లాడింది. బాయిలేస్తారు, నీళ్లు లేని బావిలో వేసి ఆ బావిలో కొద్ది రోజులు ఉంచుతారు ఆయనకు రొట్టెలు ఇవ్వకుండా. ప్రవచనం చెప్పినందుకు శ్రమ ఎందుకు వస్తుంది? నువ్వు మంచిగా ఉంటే వస్తుంది శ్రమ. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఉంటే వస్తుంది శ్రమ. నమ్మకంగా లేనోనికి వచ్చే శ్రమలు అవన్నీ వాడిని నరకం తీసుకుపోవడం కొరకే వస్తాయి. ఎందుకంటే వాడు బయటికి రాడు. వస్తాడా? హల్లెలూయా. యథార్థవంతునికి శ్రమ వచ్చినప్పుడు దేవుడు చెయ్యిచ్చి అందులో నుండి బయటపడేటట్టు చేస్తాడు. కానీ ఒక పాపి పాపములో ఉండి శ్రమ వచ్చినా ఇంకా పాపములోనే జీవిస్తున్నప్పుడు వానికి చెయ్యి అందియాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇర్మియా చెప్పినను, ప్రవచనం చెప్పినను ఆయన తీసుకుపోయి కొట్టి ఇట్లా వివిధ రకాలు చేసిన తర్వాత ఇర్మియా చెప్పినట్టే నెబుకద్నెజరు వచ్చి అనేకులను చంపి కొంతమందిని పట్టుకొని పోతే 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడనే స్థిరపడ్డారట. ఎక్కడ? షూషాను కోటలోనే ఉన్నారట. ఇక్కడ మాకు మంచిగా ఉన్నది, ఇక్కడ మంచిగా ఐగుప్తులో ఇశ్రాయేలు కనుక ఎట్లనైతే ఇక్కడ మాకు మంచిగా ఉన్నది, మమ్మల్ని సంపదను పట్టుకొస్తున్నామా మోషే అన్నట్టుగా వాళ్ళు అక్కడనే ఆ షూషాను కోటలో ఆ కల్దీల దేశంలోనే అక్కడనే మాకు మంచిగా ఉన్నదని ఉంటారట. అప్పుడు దేవుడు ఏం చేసిండు తెలుసా? హామాను లేవనెత్తిండు దేవుడు. హల్లెలూయా. హామాను లేవనెత్తి, మొర్దెకై వాక్యానుసారంగా ఉండే వ్యక్తి. హామాను వస్తుండగా మీరందరూ సాగిలపడాలని
అక్కడున్న 127 సంస్థానములు ఒకవేళ రాష్ట్రాలు కావచ్చు. ఇప్పుడు రాష్ట్రాలు అంటారు, అప్పుడు సంస్థానములు అన్నారు. 127 రాష్ట్రాలకు 127 సంస్థానములకు ఆయన ప్రకటన చేసిన హామాను ఎక్కడికి వచ్చినా అక్కడ మీరు నిలబడి ఉండొద్దు, మీరు సాష్టాంగ నమస్కారం చేయాలని వాని పీఠము ఎత్తు చేసి వానికి అధికారం ఇచ్చిండు. అప్పుడు హామాను దర్వాజా దగ్గర ఉండేది, అంటే బయట నుండి లోపలికి వస్తున్నప్పుడు రాజు గుమ్మము దగ్గర ఉన్న ఆయన ఎవరు, మొర్దెకై, వంగి నమస్కారం చేయడు. బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది? మీరు దేనికి సాగిలపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈయన ఇట్లా నిలబడ్డది ఎవరు, మొర్దెకై వాక్యాన్ని పాటిస్తున్నాడు. అప్పుడు హామాను ఏం చేసిందంటే తన జాతిని మొత్తం నాశనం. వీడు ఎవడరా, వీని జాతి ఏంది, వీని కులమేంది, వీని బలగమేంది, అసలు ఏంది, వీని ఒక్కని చంపుడు కాదు, వీని కూకటి వెర్లతో సహా వీని జాతిని తీసేయాలని అనుకున్నాడు. ఈ జాతిని ఎందుకు తీసేయాలనుకున్నాడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ యూదులందరూ అక్కడ స్థిరపడ్డారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని ప్రవచన నెరవేర్పు జరుగుతుండగా వీళ్ళు మనసు కఠినం చేసుకుని అక్కడనే స్థిరపడ్డప్పుడు దేవుడు ఒక శ్రమను పుట్టించిండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. ఒక శ్రమను దేవుడు పుట్టించిండు. ఇప్పుడు శ్రమ ఎందుకు వచ్చింది? వీళ్ళు చేసిన మిస్టేక్ని బట్టి శ్రమ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లోకములో స్థిరపడాలనుకున్నప్పుడు ఒక శ్రమ వస్తుంది. దేవుని మాటకు లోబడినప్పుడు ఒక శ్రమ వస్తుంది. 119వ కీర్తన 65వ వచనములో వాక్యం అంటుంది, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను అంటున్నాడు ఆయన భక్తుడు. ఇప్పుడు అని ఎందుకన్నాడు తెలుసా? శ్రమ రాగానే ఒళ్ళు వంచి మోకరించి ప్రార్థన చేసి ఇంకెప్పుడు అట్ట చేయను, నీకు నచ్చినట్టు ఉంటాను తీర్మానం చేసుకున్నాడు. యోనా గ్రంథములో కూడా యోనా చాపు కడుపులో ఉండి నేను మొక్కుకొని నా మొక్కుబడులు చెల్లించక మాననిగా నీ మాట వింటాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానని ఆయన ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో అప్పుడు బయటికి కక్కే విధంగా చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. హామాను లేవనెత్తి యూదా జాతిని మొత్తము నాశనం చేయాలి ఫలాని సమయములో అని డేట్ ఫిక్స్ చేసిండు. 127 సంస్థానములకు లేఖ పంపించిండు. ఆయా రాష్ట్రాలకు లేఖ పంపించిండు, ముఖ్యమంత్రులకు. హల్లెలూయా. ఆయా ముఖ్యమంత్రులకు ఏం చేసిండు? లేఖలు పంపించిండు. ఇక్కడ ఈ క్రైస్తవులు ఎవడైనా ఉంటే వాడిని చంపేయండి, క్రైస్తవులు అందరిని చంపేయండి అని లేఖ పంపించడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము చేసింది తప్పయ్యా, నువ్వు ఎప్పుడో పొమ్మన్నావు, పోయినావా? ఎప్పుడో ఉపవాసం ఉండమన్నావు, ఉన్నావా? ఎప్పుడో ఇక్కడ నుండి గుట్టనంత చదువుకొని మా దేశానికి మమ్మల్ని బొమ్మంటే మేము పోలే. నాకు స్వకీయ జనముగా మీరు ఉండాలి అన్నాడు ఆయన. బైబిల్ వాక్యం అంటుంది, లోకమర్యాదలు మమకారాలు గతించిపోవును, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివి. లోకమర్యాదలు మమకారాలు గతించిపోవును, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివి. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఎందుకు ఆరాధన చేస్తాడు యేసన్న గారు? ఆత్మీయులతో అక్షయ అనుబంధం అంటుకట్టబడి ఉన్నదట. అందరిని మర్చిపోయింది ఆయనే. హల్లెలూయా. అన్నదమ్ముల్ని, తల్లిదండ్రులని ఒకరోజు వాళ్ళ డాడీ వచ్చి, నువ్వు రారాదురా బిడ్డ, నీకు ఆస్తి వంచిత్త అంటే, నానా బలిపీఠం మీద సగం కాలిపోయిన నేను నీకు పని చేయను నానా. హల్లెలూయా. రైస్ మిల్ ఉన్నది వాళ్ళకు, మస్తు ధనవంతులు వాళ్ళు. అదంతా విడిచిపెట్టుకొని దేవుని సేవ కొరకు వచ్చి భోజనము లేని రోజులు ఎన్ని అనుభవించిండో. ఇప్పుడు వీళ్ళు ఇక్కడనే స్థిరపడిపోయారు. ఎవరు? ఇశ్రాయేలుల ప్రజలు. అప్పుడు హామాన్ని దేవుడు లేవనెత్తి 127 సంస్థానములకు లేఖలు పంపారు. యూదులను పలానా రోజు చంపేయాలి. ఒకడు వచ్చి ఇంటి మీద పడి కొడతా అంటే పోలీసుడు రాడు. మొన్న మణిపూర్లో వచ్చారు ఆ పోలీసులు, అట్లా చంపుతా అంటే రోడ్డు మీద స్త్రీలను నగ్నంగా తీసుకుని వెళ్తూ ఉంటే ఒక్క పోలీసుడు కూడా సపోర్ట్ చేయలే. క్రైస్తవుల మీద అఘాయిత్యం జరుగుతూ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ వచ్చింది. అప్పుడు వీళ్ళు భయము కలిగి, అయ్యో 70 సంవత్సరాల తర్వాత నువ్వు మమ్మల్ని పొమ్మన్నావు, మేము పోలే. హల్లెలూయా. ఏం చేసిరట?
70 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా మా దేశానికి పొమ్మంటే మేము పోలే, ఇక్కడనే మాకు మంచిగున్నది, మా జీవితాలు ఇక్కడనే ముగించుకుంటాం, ఇంకేం ఎరిచలేము, ఆడ దేవాలయం లేదు, దానికి కట్టినోళ్ళు లేడు, ఇప్పుడు మేము పోయి కట్టాలనా అని చెప్పి అక్కడనే స్థిరపడరట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేసిండు? హామాను లేవనెత్తిండు. 127 సంస్థానాలకు లేఖలు పంపినప్పుడు వాళ్ళకు శ్రమ వచ్చింది, చంపబడే టైం వచ్చినప్పుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతముగా ఎస్తేరుని దేవుడు లేవనెత్తిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. రాజు సముఖము దగ్గరికి 3 దినాలు ఉపవాసం ఉండి, ఎన్ని రోజులు? 3 దినాలు. అంతకుముందు ఉన్నారా? యోనా అంతకుముందు ఉన్నాడా ఉపవాసం? చేప కడుపులకు వెళ్ళిన తర్వాత నాసు వాసన, పాసి వాసన, చేపల వాసన, ఎన్ని చేపలు మింగి బొత్తలు పెట్టుకున్నదో అది, నీరు కట్టెల వాసన, జల్లల వాసన, శాలపురుల వాసన, తలకప్పల వాసన, ఇవన్నీ రింపున్నది. రింపినాక ఈయన పోయిండు. ఎవరు? యోనా. ఇక వాటిని ఈయన గర్భం, ఈ చేప కడుపునాట అరగకుండా చేసిండట దేవుడు. అరిగితే ఈయనే చచ్చిపోతాడు. అరగకుండా చేసిండు. కొంతమందికి తిన్నది అట్నే ఉంటుంది, గడ్డ. మరి నువ్వేం చేస్తానవో జాగ్రత్త. హల్లెలూయా. నువ్వేం చేస్తానవో జాగ్రత్త. నీ అన్నం అరగాలన్నా బైబిల్ ఏమనుండో తెలుసా? ఒక వ్యక్తి కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోవాలంటే దేవుని కృప అయి ఉండాలంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. దేవుని కృప అయి ఉండాలి. ఆయన కృపకు నువ్వు పాత్రుడవు కావాలి, పాత్రురాలు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3 దినాలు ఉపవాసం ఉండి రాజు సముఖంకి వెళ్ళింది. వెళ్ళక మునుపు మొర్దెకై బూడిదలో కూర్చొని ప్రార్థన చేసిండు తెలుసా? గోనె పట్ట కట్టుకొని బూడిద మీద పోసుకుంటా బాగా ఏడ్చి ప్రార్థన చేసిండండి. హల్లెలూయా. శ్రమ వచ్చిందని కృంగున్నాడా మొర్దెకై? లేడు. మనలో శ్రమ వస్తే దేవుని మీద గులుగుతాం, పాస్టర్ మీద గులుగుతాం. అన్ని పరిస్థితులు మంచుకున్నప్పుడు పాస్టర్ అన్న రాగానే కూర్చుని పెట్టి మంచినీళ్ళు ఇచ్చి, టీ ఇచ్చి, భోజనం తింటావా, ఇవన్నీ ఉంటాయి. పరిస్థితులు మంచిగా ముక్కిట్ట, మూతిట్ట, ఇదిట్ట, అదిట్ట, ఇక పాస్టర్ చెడు చేయాలి వాళ్ళని. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, మీరున్నారని నేను అంటలేను దైవజనమా. హల్లెలూయా. కొన్ని కుటుంబాలకు మేము వెళ్ళినప్పుడు ఎంత కష్టమున్నా అదే పలకరింపు, ప్రేమ పలకరింపు. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాంటి మనసు దేవుడు మీ అందరికి ఇచ్చునుగాక. అలాంటి మనసు దేవుడు మనందరికి ఇచ్చునుగాక. శ్రమ వచ్చిందని కృంగొద్దు. మన దేవుడే శ్రమను పట్టుకొచ్చేది. మన దేవుడే. చూడండి యాకోబు రాసిన పత్రిక 1:13 చూడండి త్వరగా. శోధింపనేరడు. గమనించండి, దేవుడు కీడు విషయమై శోధించడు. అంటే ఒక వ్యక్తిని నాశనం చేయాలని శోధించడు. ఒక వ్యక్తిని నాశనం చేయాలని శ్రమ తీసుకొని రాడు. అతని మేలు కొరకే. ఒక వ్యక్తికి జ్వరం వచ్చిందంటే డాక్టరు బాగుపడడానికే సూదేస్తాడు. సూదేస్తున్నప్పుడు నొప్పి పుడుతుంది, కానీ నొప్పి తర్వాత నెమ్మది కలుగుతుంది. అట్లనే దేవుడు కూడా మనకు శ్రమ తీసుకొచ్చేది మన మేలు కొరకే. చదువురా. కీడు విషయమై శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధించడు అసలు. కనుక ఎవడైనా శోధించబడినప్పుడు, గమనించండి ఈ మాటను క్లియర్గా గమనించండి. ఎవరైనా మీరు శోధించబడినప్పుడు దేవుడే నన్ను శోధిస్తున్నాడని ఎవరు అనొద్దు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడి వాడు శోధింపబడును. హల్లెలూయా. తను ఏదో ఒక మిస్టేక్ చేసి, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఇక్కడ మేము స్థిరపడతాము అనుకున్నారు. వాళ్ళు స్థిరపడేది ఎక్కడ?
వాళ్ళు స్థిరపడేది ఎక్కడ? ఇశ్రాయేలు దేశంలో, యెరూషలేములో స్థిరపడాలి వాళ్ళు. కానీ వాళ్ళు స్థిరపడదాం అనుకున్నది ఎక్కడ? షూషాను కోటలో, ఆ ప్రాంతంలో, ఆ కల్దీల దేశంలో స్థిరపడాలనుకున్నారు. దేవుని చిత్తం ఏంటి? యెరూషలేములో స్థిరపడాలని దేవుని చిత్తము. కానీ వీళ్ళు స్థిరపడాలనుకున్నది ఎక్కడ? కల్దీల దేశంలో, షూషాను కోటలో. అప్పుడు దేవుడు ఒక శ్రమను తీసుకొచ్చిండు. హల్లెలూయా. అప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసిండు. మొర్దెకై కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, షూషాను కోటలో ఉన్న ఎస్తేరు పనికత్తెలు, ఎస్తేరు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రాణానికి తెగించి అహేశ్వరస్ రాజు దగ్గరికి వెళ్ళి సముఖములో నిలబడ్డప్పుడు దేవుని దయ పొందిన ఎస్తేరు వైపు బంగారపు దండము ఇలా చాపిండట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఎప్పుడైతే ప్రభు దయను సంపాదించుకొని వెళ్ళి ఆమె ఆ యొక్క మరి రాజు సముఖములో నిలబడ్డదో, బంగారపు దండం ఎప్పుడైతే చాచిందో శ్రమ తొలగిపోయిందండి. హల్లెలూయా. ఏ రోజైతే వాళ్ళు చంపబడాలని అనుకున్నారో ఆ రోజు వరకే యూదులు ఇదిగో చూసినట్లయితే షూషాను కోటలో ఉన్న ఆ యొక్క కోటలో ఉన్న వారందరి పైన అధికారం పొందినట్టుగా దేవుని వాక్యం రాయబడ్డది. హల్లెలూయా. చంపబడాలనుకున్న వారందరూ శత్రువులను చంపి పైచేయిగా నిలబడ్డారు. అందరూ యూదుల మతమును అవలంబించడానికి వచ్చిరట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఇప్పుడు గమనించండి, ఆ శ్రమ వచ్చిందని చెప్పి వాళ్ళు కృంగిపోయి వాళ్ళు ప్రార్థన చేయకుండా, ఉపవాసము చేయకుండా అదే స్థితిలో వారు ఉన్నట్లయితే ఇంకా వారి మీదికి ప్రాణము మించుకోవచ్చు. హల్లెలూయా. ఉగ్రత మించుకోవచ్చు, మరణము మించుకోవచ్చు. వాళ్ళను లేపారేసు, వాళ్ళ పిల్లలను మరలా సంతతిని అభివృద్ధి చెందింపజేసి వారికి ఒక శ్రమ పెట్టి అప్పుడు వారిని దేవుడు తీసుకొనొచ్చు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఈ వాగ్దాన దేశాన్ని వాళ్ళు ఎప్పుడైతే నమ్మలేదో, నమ్మని వాళ్ళని అందరినీ చంపేసిండు దేవుడు. వాళ్ళ పిల్లలను దేవుడు ఏం చేసిండు? ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొచ్చు. నువ్వు నమ్మట్లేదా? నీకు వాగ్దానం చేసిండా? నువ్వు నమ్మకపోతే నేను లేపేసి నీ కొడుకునో నీ బిడ్డనో తీసుకుపోతాడు. హల్లెలూయా. ఆ వాగ్దానానికి అర్హుని చేస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చిండు ఆయన, తప్పడు. నువ్వు తప్పుతావేమో కానీ ఆయన తప్పడు. అది నా ఇంట్లో చెందాలని, ఇంట్లోకి వస్తుంది ఖచ్చితంగా. కానీ నువ్వు అర్హునివా కాదనేది అది చూసుకోవాలి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో ఏలీతో అన్నాడు, నేను నీతో చెప్పినా నువ్వే ఎప్పటికీ యాజకత్వం చేయాలని అనుకున్నా కానీ నా మనసుకి ఇప్పుడు అది ప్రతికూలమైంది. అనుకూలం కాదు, ప్రతికూలమైంది. నా మాట ఇంటలేవు. నువ్వు నిన్ను తీసేసి వేరేటోళ్ళకి ఇత్తర బిడ్డ అన్నాడు ఆయన. ఇచ్చడను. నేను నా పెద్ద పాప చనిపోయినప్పుడు బాగా కృంగిపోయినప్పుడు ఒక పాస్టర్ వచ్చాడు ప్రార్థన చేసి, ఇచ్చుటకు ఆయనకు అధికారం ఉన్నది, తీసుకున్నటకు ఆయనకు అధికారం ఉన్నది. హల్లెలూయా. 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 నేను చాలాసార్లు శ్రమలలో ఉన్న వ్యక్తులను చూసి నాకు నేనే ఏమనుకుంటా తెలుసా? ఛీ, ఇక్కడ బతికుండు కంటే పరలోకం పోడే బెటర్. ఇప్పుడు పోయినా నెమ్మదే ఎప్పటికి మనకు. హల్లెలూయా. ఏంది ఇల్లు కట్టుడు, ఏంది ఇటుకల మోసుడు, ఏంది ఇసుక మోసుడు, ఎందుకే కదా ప్రభువా? ఇప్పుడు తీసుకపోయినా రెడీ. నాకు ఈ భూమి మీద ఆశ లేదు, ఇల్లు మీద ఆశ లేదు, దేని మీద ఆశ లేదయ్యా. ఒకవేళ ఆత్మల సంపాదన కొరకు నన్ను బతికిస్తానేమో కానీ ఇప్పుడు రమ్మన్నా నేను వస్తా ప్రభు అని చెప్పి ఐఎమ్ రెడీ అన్నట్టు ఉండాలి. హల్లెలూయా. 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 భూమి మీద క్రైస్తవునికి ఎన్ని శ్రమలు వస్తే అంత మేలు దైవజనమా. ఒక భక్తుడు ఏం రాసుకున్నాడో తెలుసా? మహాశ్రమలాట గొప్ప విజయాలకు బాటలు వేస్తుందట. మహాశ్రమలు. దావీదు మహాశ్రమలు అనుభవించిండండి. దావీదు మామూలు శ్రమలు కాదు. దావీదుకు వచ్చే 13 సంవత్సరాలు శ్రమల గుండానే నడిపించబడ్డాడు. ఈరోజు నువ్వు ఏండ్ల తరబడి శ్రమలు అనుభవిస్తున్నావా సహోదరి సహోదరుడా? గొప్ప విజయాన్ని నువ్వు చూడబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. గొప్ప మేలును పొందబోతా ఉన్నావు. గొప్ప సుఖము, సుఖ సంతోషాలతో కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయే రోజులు నీకు రాబోతున్నవి. ఇప్పుడు నిద్రలోని రాత్రులు అనుభవిస్తా ఉన్నావు కావచ్చు. కీడు విషయమై ఆయన నిన్ను శోధించట్లేదు, నీ మేలు కొరకు ఆయన శోధిస్తున్నాడు. శ్రమ వచ్చిందని కృంగిపోకు, చేతగాని వాడు అవుతావు.
గిద్యోనుతో ఒక దూత వెళ్ళి మాట్లాడుతున్నది, పరాక్రమము గల బలాఢ్యుడా, నీకు శుభము కలుగునుగాక. ఆయన ఒక పిరికోడు సూత్తి ఎట్లుంటాడు, ఇట్లా ఉంటాడు, కండలు పోసి ఇట్లుంటాడు, లోపలంతా పిరికే. నేను చిన్నప్పుడు ఒక పద్యం, పిరుకు వాని మది బింకము ఏలయ విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు చూడు మేఘమై ఉండు మేఘమై ఉండును, పొట్ట విప్పు చూడు మేలిమయ. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. పిరికివాని మది బింకము ఏలయ విశ్వదాభిరామ వినురవేమ. పిరికోడు ఇట్లున్నట్టుంటాడు. పాపం గిద్యోను కూడా పిరికోడే. పిరికోని దగ్గరికి యేసుప్రభు దూత వెళ్ళి మాట్లాడుతున్నది, పరాక్రమము గల బలాఢ్యుడా, నీకు శుభము కలుగునుగాక. లేచిట నిలబడ్డాడు కానీ గజ 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 వణుకుతాడు. దూతను చూస్తే ఎట్లా అనిపిస్తుంది? హల్లెలూయా. నీకు దేవుడు తోడున్నాడు, నీ జాతిని కాపాడాలి నీ ద్వారా అంటే. నాకు దేవుడు తోడుంటే మేము ఎందుకు బానిసలుగా ఉంటామయ్యా? వీళ్ళు చేసిన పాపానికి బానిసలుగా అమ్ముడు పోయారు. హల్లెలూయా. ఫిలిస్తీన్లకు మనం చేసే మిస్టేక్లను బట్టి, మనం చేసే తప్పుడు నిర్ణయాలను బట్టి మన కుటుంబాలు బానిసత్వం కిందకి వెళ్తున్నాయి మనకు తెలియకుండానే. మన పిల్లలు బానిసత్వం కిందకి వెళ్తున్నారు మనకు తెలియకుండానే. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు కోరికలు, తప్పుడు పద్ధతులు మన ఇంట్లో జరుగుతున్నాయి కాబట్టి అవి పిల్లల మీద ప్రభావము చూపెట్టబడతా ఉన్నది దైవజనం. హల్లెలూయా. ప్రతి దినము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని నా పిల్లలను దీవించమని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన కృపను, తన ఆశీర్వాదమును తన పిల్లల మీదకి, దావీదు పిల్లల మీదకి తీసుకొచ్చినట్లుగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి తన వంశములో నుండి రావడానికి గల కారణం ఏంటంటే దావీదు ప్రతి దినము ప్రార్థన చేసిండు దైవజనం. హల్లెలూయా. అలా ప్రార్థిస్తున్నామా? అలా చేస్తున్నామా? ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఎక్కన్నో, ప్రార్థన ఎక్కన్నో, గృహకూడికి ఎక్కన్నో, ఉపవాసం ఎక్కన్నో, ఆల్ నైట్ ఎక్కన్నో, ఆలోచన ఎక్కన్నో. అసలు సువార్త అంటే ఏంది? సువార్త అంటే ఏంది? దేవుని పద్ధతులు అంటే ఏంది? లోకం మీద ఉన్న మనసు దేవుని మీద ఉన్నదా? హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేము కుమార్తెలారా అంటే అక్కడ నివసించే వ్యక్తులను చూసి వారి వైపు చెప్పిండు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ప్రార్థన చేయండి. హల్లెలూయా. తిమోతి పత్రికలో ఆయన అంటాడు, తిమోతికి పత్రిక రాస్తూ మనము క్షేమముగాను సౌఖ్యముగాను ఉండు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయవలనని దేవుని వాక్యం రాయబడ్డది. చేస్తున్నామా? హల్లెలూయా. చేయాలి ప్రార్థన. 1 గంట సేపుకు పైగానే ప్రార్థన చేయాలి. గంట దాటాలి. గంట దాటకపోతే నిన్ను పాపములో పడేస్తుంది సాతానుడు. నీ ఇంట్లో విగ్రహారాధన ఉంటుంది, నీ ఒంట్లో పాపం ఉంటుంది, నీ ఆలోచనలలో తప్పుడు నిర్ణయాలు ఉంటాయి. నువ్వు ఆటోమేటిక్గా చికాకులలో పడిపోతావు. అయ్యో ఊకెనన్నా వచ్చిన ఈ సిక్కు మీద పడ్డది, ఎక్కడ సిక్కు అనవసరంగా అటు బోనన్నా పోకోనన్నా పోకు ఊకోనైతిని. సామెతలు 4వ అధ్యాయం 12వ వచనం, నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనక దాన్ని పొందియుండుము. హల్లెలూయా. హల్లెలూయా. ఉపదేశం ఏంటిది? జీవం. ఈ వినే మాటల ద్వారా యుగ యుగాలు నువ్వు బ్రతికి ఉండబోతున్నావు. ఈ మాటల ద్వారానే. అపోస్తుల కార్యములో ఈ మాటల ద్వారా తప్ప ఏ మాటల ద్వారా రక్షణ లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు అపోస్తులు. హల్లెలూయా. ఇశ్రాయేళ్ల ప్రజలు ఆ శ్రమ తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు రక్షణ పొందినాక దారి గట్టిగా రారెందుకు? హల్లెలూయా. నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. ఆ శ్రమ తర్వాత వాళ్ళు అక్కడున్న షూషాను కోటలో ఉన్న వాళ్ళందరిని చంపి ఆ రాజ్యంలో వాళ్ళు స్థిరపడిన తర్వాత అక్కడ నుండి ఎస్తేరు తప్ప అందరూ వచ్చిరట. ఎస్తేరు ఆ దేశానికి రానే అయింది కదా.
కానీ అందరు కనుడలు వచ్చిరట బుద్ధి వచ్చిన తర్వాత. తప్పిపోయిన కుమారునికి కూడా బుద్ధి వచ్చినప్పుడు వాడు తిరిగి మరలా తన ఇంటికి వచ్చాను అని బైబిల్లో రాయబడ్డది. ఎప్పుడు? బుద్ధి వచ్చిన తర్వాత. అబ్బా నాకు ఇప్పుడు వచ్చింది బుద్ధి. మరి అంతకుముందుకు ఏమైంది? హల్లెలూయా. అంతకుముందుకు ఏమైంది? శ్రమ అనేది నిన్ను శ్రేష్టమైన స్థితిలో నిలబెట్టడం కొరకే. దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించునుగాక.